హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ వయసులో ఎన్నిసార్లు శృంగారం చేస్తే ఎక్కువ ఫలితాలు? స్త్రీ పురుషులకు శృంగారం అనేది ఏ వయసులో ఎన్నిసార్లు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయనేది కామసూత్రలో చక్కగా వివరించారు. అయితే కామ కోరికలు అధికంగా ఉన్నవారు ఎలా వాటిని కంట్రోల్ చేసుకోవాలి అనేది ఈ శాస్త్రంలో చక్కగా వివరించారు. స్త్రీ పురుషులు టీనేజీ దాటిన తర్వాత ఇద్దరిలో సంభోగ కోరికలు అనేవి బలంగా ఉంటాయి. రోజులో ఎక్కువ సమయం ఆ ఆలోచనలకే సమయం కేటాయిస్తుంటారు. ఈ వయసులో మిగతా విషయాల కంటే ఎక్కువ సంభోగం గురించే ఆలోచిస్తూ ఉంటారు. అందువల్ల ఈ వయసులో రోజుకి 3 నుండి 4 సార్లు సంభోగంలో పాల్గొన్నా ఏమీ కాదు. కానీ వయసు తగ్గే కొద్దీ శృంగారాన్ని కూడా తగ్గిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని కామసూత్రలో వివరించారు. కానీ శృంగారాన్ని తగ్గించి దాని స్థానంలో వేరే విధంగా శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చని ఇక్కడ వివరించడం జరిగింది. స్త్రీ శరీరంలో శృంగారం చేసే స్థానంలోనే మత్తు అనేది ఉంటుంది. అన్ని భాగాల్లో కూడా మత్తును ఇచ్చే సత్తా స్త్రీ శరీర భాగాలకు ఉంది. అది పురుషులు కనిపెట్టాలి. స్త్రీ శరీరంలో ఏ భాగమైనా మగాడికి మత్తును ఎక్కించే విధంగా ఉంటుంది. కాబట్టి మీకు వయసు తగ్గుతుండే శృంగారాన్ని తగ్గించి స్త్రీ యొక్క స్తన్యాలతో, బొడ్డుతో, పెదాలతో శృంగారాన్ని చేయవచ్చు. దీనికి స్త్రీలు సహకరిస్తే చాలు. పురుషులు రెచ్చిపోయి స్త్రీలను సుఖపెడతారు. ఇద్దరు ఓకే అంటే ఎలాగైనా ఏదైనా చేసుకోవచ్చు. కానీ స్త్రీలకు ఇష్టం లేకుంటే ఏమీ చేయలేరు. 40 నుండి 50 పైబడిన వారు దాంపత్య జీవితం, పిల్లలు, కుటుంబంతో బిజీగా ఉంటారు. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని, ఆర్థికంగా బాగా సెటిల్ కావాలన్న ఆలోచనలో ఉంటారు. కాబట్టి ఈ వయసులో ఏడాదికి 80 నుంచి 100 సార్లు సంభోగం చేస్తే చాలని కామసూత్రలో వివరించారు. కొందరిలో 50 ఏళ్లు దాటినా కూడా సంభోగ కోరికలు ఎక్కువగానే ఉంటున్నాయట. ఈ వయసులో ఎలాంటి టెన్షన్స్ లేకుండా వారానికి 3 నుండి 5 సార్లు శృంగారం చేసినా ఇలాంటి అనారోగ్యం దరిచేరదని అంటున్నారు. ముఖ్యంగా సంభోగం దాంపత్య జీవితానికి ఎంతో కీలకమైనది. పెళ్లైన కొత్తలో కొత్త జంటలు ఎప్పుడు కావాలంటే అప్పుడు సంభోగంలో పాల్గొనేవారు. పిల్లలు పుట్టడం, కుటుంబ బాధ్యతలు పెరగడం, వయసు పెరగడం తదితర కారణాలతో సంభోగంపై ఆసక్తి సన్నగిల్లుతుంది. అసలు సంభోగానికి వయసుతో పని లేదని కామసూత్రలో వివరించడం జరిగింది. వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఏ వయసులోనైనా శృంగారాన్ని ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారు. ఎన్నిసార్లైనా సంభోగం చేసినా తప్పేమీ లేదంటున్నారు. ఇద్దరికీ ఓకే అయితే ఎలాంటి టెన్షన్ పడకుండా హాయిగా సంభోగంలో పాల్గొని వారి చక్కని దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే కొత్తవారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.